Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆపరేషన్ సింధు 2.0తో ఇండియా ఎంత ముందుకు దూసుకువెళ్తుందో మనందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ కూడా ఆగకుండా మన మీద యుద్ధం చేస్తున్న విషయం కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం, ప్రతి ఒక్క ఇంటికి ఆర్మీ వచ్చి కాపాడలేదు, అప్పుడు న్యాయపరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలని నాతో మాట్లాడడానికి ఈరోజు అడ్వకేట్ సుభాషిణి గారు ఉన్నారు. మేడం అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? సో యుద్ధం ముంగిట ఉన్నాం మనం. ఇద్దరు మహిళలతో మనం ఆరంభించాం. అప్పుడెప్పుడో చెప్పారు కృష్ణుడు, అంటే ఎక్కడైతే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందో ఆ రోజు మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అన్నట్టు. సో యుద్ధం అయితే మొదలైంది. సో ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా ఏంటంటే మనము కొన్ని విషయాలు మన చట్ట ప్రకారంగా మనకి ఏమేమి ఉన్నదన్నది కూడా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ ప్రకారం అయితే మనకు 113 సెక్షన్ కింద మనకు ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్ గురించి మనకు చెప్తుంది. 113 సెక్షన్ కింద దాంట్లో అనేకమైన అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనము చర్చించుకోవచ్చు. అన్లాఫుల్ యాక్టివిటీస్లలో ముఖ్యమైన అంశము ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్స్. దాంట్లో మన యొక్క ఏ వ్యక్తి కానీ సంస్థలు కానీ మన దేశ యొక్క భద్రత విషయంలో, అంటే ఒక దేశ భద్రత తీసుకోండి, లేకుంటే ఒక ప్రాంత భద్రత తీసుకోండి, దీంట్లో యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, అంటే దేశం యొక్క సెక్యూరిటీ చాలా ప్రాథమిక ధర్మంగా భావించబడుతుంది. చాలా అంటే చాలా. మనము దేశం కోసమే బ్రతకాలి, దేశం కోసమే బ్రతకాలి. అది ప్రతి పౌరుడు తను పుట్టినప్పటి నుంచి ఈ యొక్క భావజాలాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రులకు, ప్రభుత్వాలదే కాదు, ఉపాధ్యాయులదే కాదు, అందరిది సమిష్టి కృషి అంటారు దీన్ని. ఎందుకంటే ఇండివిజువల్గా నేను ఎదగాలి, ఇండివిజువల్గా నేను సంపాదించుకోవాలి, ఇండివిజువల్గా నేను బ్రతకాలి, పక్కనున్నోడు ఏమైనా పర్వాలేదు అన్న ధోరణికి వెళ్ళే సమయంలో, ఇట్లా యుద్ధ వాతావరణం వచ్చిన సమయంలో మనం పోల్చుకున్నట్టయితే కొంత అవివేకతమైన పనులు జరుగుతున్నాయేమో, అసలు ఇలా జరగకుంటే బాగుంటుందేమో అని ఒక ఆలోచన కలుగుతుంది మనకు. యుద్ధం అంటే ఆషామాషి జోక్ కాదండి. మనము మాటల యుద్ధం చేసుకోవచ్చు. ఫిజికల్ అటాక్ ఈజ్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ అటాక్. చాలా ఏంటంటే దీంట్లో దేశ ప్రయోజనం ఎంత ఉంది, వ్యక్తిగతంగా ప్రజల ప్రయోజనం ఎంత ఉన్నది అన్నదే ఇక్కడ అంశాలని మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అని ఉన్నది 2002ది కూడా. ఇందులో కొన్ని నిషేధిత ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఈ మన భారతదేశంలో ఒక 32 ఆర్గనైజేషన్స్ని నిషేధితంగా డిక్లేర్ చేసేసింది. అందులో ఖలిస్తాన్ ఇట్లా వాళ్లకు సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ దే ఆర్ కమింగ్ అండర్ ద టెర్రరిస్ట్ అటాక్ కింద వస్తున్నాయి. టెర్రరిస్ట్ అంటే ఎవరు? మనల్ని ఈ యొక్క యాక్ట్స్లలో ఏదైనా మనం తీసుకున్నట్టయితే ముందుగా మనము దాని ఒక పనిష్మెంట్ కూడా మనము తెలుసుకుంటే బాగుంటుంది. ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏం పనిష్మెంట్ ఉంటుంది? అతన్ని కూడా చంపేయబడుతుంది, డెత్ సెంటెన్స్. ఏ వ్యక్తిని అయితే చంపుతారో అదే తీరుగా ఇతన్ని కూడా ఒక డెత్ సెంటెన్స్ అనేది పెనాల్టీ అన్నట్టు. అతని పైన 10 లక్షల పెనాల్టీ కూడా వేయొచ్చు, ఫైన్. కొంత ఏంటంటే సహకరించిన వ్యక్తులు, అందుకు వాళ్ళు ప్రాంతాన్ని కానివ్వండి, లేకుంటే అటాక్ చేయడానికి సంబంధించిన ఏవైనా కానీ ఆయుధాలు కానివ్వండి, గ్యాస్కు సంబంధించిన వాటితో గ్యాస్ లీకేజెస్ అట్లా దానికి సంబంధించిన అనేకమైన టెర్రరిస్ట్ ఒక ఆగడాలు ఏ విధంగా, ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ వచ్చి వేయలేరు. దే షుడ్ స్టడీ, స్టింగ్ ఆపరేషన్స్ చేయాలి. అందుకు సంబంధించిన ఆ యొక్క ప్రాంతం యొక్క వ్యక్తులు సహకారం అవసరము. డబ్బులు లోబర్చుకోనో లేక బెదిరించో లేకుంటే ఏ విధంగానైనా వాళ్ళు సహకారం అన్నది అందిస్తారు ఏ ప్రాంతంకైనా కానీ. సో ఆ ప్రాంతం యొక్క వ్యక్తులు సహకరించినట్టయితే కూడా వాళ్ళకి యావత్ కారాగార శిక్ష ఉంది, జీవితాంతము
ఒకవేళ ఈ పలానా వ్యక్తి పలానా ప్రాంతంలో సహకారం అందించిండు, ఓకే, ఆ వ్యక్తికి యావత్ కారాగార శిక్ష. జస్ట్ సహకారం సహకారం అందించినందుకే. ఓకే, అంటే ఇక్కడ ఉన్నారు ఈ 10 మంది, వాళ్ళు అక్కడ ఉన్నారని మనం జస్ట్ ఒక హింట్ ఇచ్చినా కూడా. హింట్ అంటే ఏంటండి, ఒక ప్రాణం తీసే హింట్ కదా. కరెక్ట్. అంటే ఎంత భద్రతగా ఉండాలి మన దేశ పరిస్థితులే కానీ కాలమానంగా మనం అంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలని చట్టం చెప్తుంది. అరే వచ్చిండు కదా మనతో ఛాయ్ తాగిండు, లేకుంటే మనకు ఛాయ్ తాగించిండు, లేకుంటే హోటల్ తీసుకుపోయిండు తినబెట్టిండు, 4 రూపాయలు ఇచ్చిండు అంటే నా దేశాన్ని అమ్మేస్తానా నేను? అమ్మకూడదు కదా. దేశ యొక్క ప్రయోజనానికి సంబంధించి సెక్యూరిటీకి, ఎస్పెషల్లీ ప్రజల యొక్క బాగోగుల కోసం ఒక ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. మన దేశం గురించి, మన భారతదేశం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా సెక్యూరిటీ పరంగా మనం చేసే తప్పులు మనల్ని ఇబ్బంది పెడతాయి. కరెక్ట్. ఒక ప్రాంతం డిఫిషిట్లో ఉన్నదని మనం అనుకోవచ్చు. ఈరోజు కాశ్మీర్ లాంటి ప్రాంతాన్ని ఒక యుద్ధ వాతావరణం తెస్తే హైదరాబాద్ ప్రాంతం అటాక్ కాదన్నది లేదు కదా. హైదరాబాద్లో కూడా చాలా మంది వచ్చి ఉన్నారు, చాలా విధాలుగా ఎన్నో చోట్ల కూడా అంటే ఆగడాలు సృష్టించడానికి ఎంతో మంది ప్రయత్నించవచ్చు. అందులో ఎందుకంటే ఓవైసీ గారు ఒక పెద్ద అంటే ఇమీడియట్గా అక్కడ జరగంగానే ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, హమ్ ఆప్కే సాత్ హై, హమ్ భారత్ దేశ్ కే సాత్ హై అని. ఆ ఒక్క స్లోగను అందులో మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అటాక్ చేయడానికి అనుకూలతగా ఉన్న సమయాన్ని కూడా అతని స్టేట్మెంట్ ద్వారా ఎంతో మంది ఆగిపోయి ఉండొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మనం అనుకోవచ్చు ఇంత ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అయ్యింది, కానీ అది ఆ రియాక్షన్ ఈరోజు కొంత హైదరాబాద్ సేఫ్ సైడ్గా ఉండడానికి కూడా గల కారణమై ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని అటాక్ చేసినా విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ 30 కిలోమీటర్స్ స్మాష్ అయిపోతుంది. 30 కిలోమీటర్స్ రేడియస్లో చాలా మంది ప్రజలు అంటే దగ్గరగా ఉన్నారు, మనం దూరంగా కూడా లేము. మీరు ఫారెన్ లాంటి ప్రాంతాలు వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడ ఒక ఇల్లు ఒక దగ్గర, కొంత దూరం పోగానే ఇంకో ఇల్లు అట్లా కనబడితే స్టాగ్గా ఉండవు, ఒక దగ్గర ఉండవు మనకు. సో అలాంటి ప్రాంతాలలో ఉన్న మనము రక్షణ కొంత కరువైపోతుంది. అలాంటప్పుడు ఈ చట్టాలు అన్నది ఎందుకు ఇమీడియట్గా కాశ్మీర్లో అంటే అంత అటాక్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో ఆ యొక్క దేశం నుంచి వచ్చిన పౌరులు అంతా ఎక్కడ ఉన్నారు అన్నది ట్రేసింగ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా విధిగా ఎక్కడెక్కడ ఉంచాలనో అన్నది అంత జాగ్రత్త పడ్డారు ప్రభుత్వం వాళ్ళు. సో దాన్ని ఎందుకు జాగ్రత్త పడ్డారు, దెర్ ఈజ్ ఎ లా, ఆ చట్ట ప్రకారం మీరు జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్క స్టేట్కి కూడా మీ యొక్క ప్రాంతాలలో రక్షించుకోవడానికి మీకు అన్నీ కూడా వాళ్ళు స్వయం శక్తి సంబంధించింది స్వయంగా మీరు డిక్లరేషన్ చేసి మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము మా రాష్ట్ర రక్షణ కోసం అని కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ పవర్స్. సో ఇప్పుడు అందరు రాష్ట్రాలకు అన్ని పవర్స్ ఇచ్చిండ్రు. దేశానికి సంబంధించిన తీరుగా దేశాన్ని యొక్క ఆర్మీ కానీ ఇవన్నీ మనకు ఆర్మీ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం కూడా ఈ టెర్రరిస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నది కూడా మనకు ఒక భావన ఉన్నది. ఏదైతే సహకరించిన వ్యక్తులకు 5 సంవత్సరాల కన్విక్షన్ ఉంది. 5 సంవత్సరాలు 5 లక్షలు కూడా మీకు ఫైన్ వేయచ్చు. సో నాట్ లైక్ దిస్. ఇంకా ఇంతకు మించి ఈ చింత సహకారం అందించి మాటపూర్వకంగా కానీ ఏదన్నా విధంగా ఇంకా కొంచెం అంటే పైన ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజెస్ ఉంటాయి కదా. ఈ ఫస్ట్ స్టేజ్ వాళ్ళ ఒక చిన్న సహకారాలు ఉంటాయి, రావడము పోవడము కలవడము ఫలానా వ్యక్తి అడ్రస్లో లేకుంటే ఎలాంటి కొంచెం చిన్న. సెకండ్ స్టేజ్లలో కొంత ఆర్గనైజింగ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని, డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ కానివ్వండి, డిస్ట్రక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ కానివ్వండి, పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ని ఏ విధంగా కూడా డ్యామేజ్ చేయడము, ఇంజూర్ చేయడము, చంపేయడము, ఇవన్నీ కేటగిరీస్ మనకు చట్టంలో అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది. ఇవాళ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అంత అవసరం లేదు. కాకపోతే మనకు తెలియదు, ఎందుకంటే వీఆర్ ఆల్ బౌండ్ టు విత్ అవర్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్లలో మన కుటుంబాలను ఎలా సంరక్షించుకోవాలన్న థాట్స్లో వెళ్ళిన వాళ్ళము ఇంకోళ్ళని డ్యామేజ్ చేయాలనే థాట్ ఎందుకు పెరుగుతుంది దానివల్ల. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సమస్యలనే మనం చూసుకోవడానికి మనకు ఒక తలంపులు రావట్లేదు. మనల్ని రక్షించుకోవడానికి తలంపు కూడా రాదు. ఎందుకంటే
డే టు డే లైఫ్లో ఎలా బ్రతకాలి అన్న నానుడితో వెళ్ళిపోయే ప్రజలు సడన్గా యుద్ధ వాతావరణానికి తీసుకొని పోవడానికి గల కారణాలు ఏంటో పాకిస్తాన్ వాళ్ళ అంటే టెర్రరిస్టులు ఉన్న వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మటుకు శబ్దతతో ఉన్నది. సడన్గా ఫాల్గౌన్లో అక్కడ అంత పెద్దగా 26 మందిని చంపవలసిన అంత తీవ్రమైన ఇష్యూ అయితే లేదు. అట్లీస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకొని సరే పాకిస్తాన్ వాళ్ళని నిజంగానే భారతీయ వైమానిక దళాలు కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఏవైనా వాళ్ళు అటాక్ చేసిండ్రు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసిండ్రు అని చెప్పడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉన్నా టుడే అవును బై మా భారతదేశం తప్పు చేసింది అన్నది ఏదైనా ఒక చెప్పడానికి ఒకటి కారణం ఉంది. కానీ మనం ఏం చెయ్యక ముందు మన బంధాలన్నీ కూడా పీస్ఫుల్గా పీస్ నో వార్ పీస్ఫుల్గా వెళ్ళాలి అని భారతదేశం నుంచి ఆల్మోస్ట్ ప్రధానమంత్రి గారు ఆల్మోస్ట్ చాలా దేశ ప్రతినిధులతోని పిఎంలతోని అందరితోని కలిసి ఒక సత్సంబంధాలు అన్నది ఎక్కువ పెట్టుకోవడం మూలాన కూడా ఈరోజు మనకు ఒక అడ్వాంటేజ్. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టెర్రరిస్ట్, నాట్ ద కంట్రీ. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళు కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ ఏదనంటే ఉసి కొలుపుతున్నారు, పురి కొలుపుతున్నారు యువతని, వాళ్ళనేదో అటాక్ చేసినాడు. బట్ నాట్ లైక్ దట్. వీఆర్ అటాకింగ్ ఆన్ ఓన్లీ ద టెర్రరిస్ట్ గ్రూప్ నన్ను ఎందుకు అంటున్నాము, మన దగ్గర నిషేధిత గ్రూప్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండ్రు. ఈ పలానా గ్రూప్స్ అన్నీ కూడా టెర్రరిస్ట్ అంటే వాటి కిందకి వస్తాయి కాబట్టి సో వీటిని మనము ఎప్పటికైనా కానీ వీటి నుంచి సేఫ్ సైడ్గా ఉండడానికి మన యొక్క చట్టాలు అన్నది డెత్ సెంటెన్సెస్ కానీ 10 లక్షల జుర్మానా కానీ లేకుంటే 5 లక్షల జుర్మానా కానీ 5 సంవత్సరాల శిక్ష కానీ 3 సంవత్సరాల శిక్షలు కూడా ఉన్నాయి. చిన్నగా హెల్ప్ చేయడం కానీ లేకుంటే వాళ్ళని ఏ విధంగా పురికొల్పడానికి ప్రయత్నాలు చేసినా కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్లో వచ్చేస్తుంది. టెర్రరిస్ట్ ఏంటంటే డ్యామేజింగ్ మొత్తం ఒక ప్రాంతాన్ని ఒక టోటలిస్ట్గా మొత్తం డ్యామేజ్ చేయడంలో ఉపయోగించే పరికరాలు కానీ లేకుంటే శక్తులు అంటే వ్యక్తులని వాళ్ళని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు అంటే స్వయంగా వాళ్ళు కూడా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తుంటారు. అవి కూడా చాలా మటుకు జరిగినాయి మనకి తమిళనాడులో కానీ లేకుంటే అప్పుడు రాజీవ్ గాంధీ మీద కూడా జరిగినాయి. అంటే అలా అంటే తమిళనాడు దాంట్లో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న కూడా కొన్ని నిషేధిత గ్రూప్స్ని కూడా చేయడం జరిగింది. ఏరియా వైజ్గా ఒక స్టేట్లో కొన్ని సంఘ విద్రోహ శక్తుల కింద తీసుకొని దేశ విద్రోహానికి పాల్పడుతున్న వ్యక్తులను కూడా వాళ్ళు బహిష్కరణ చేస్తున్నారు. సో ఇలాంటి చట్టం ఉన్నప్పుడు మనం ఎలా మన ప్రజలము మనం జాగ్రత్తగా ఉండి ఒక్కరికి కూడా హెల్ప్ చేయొద్దండి. మీకు తెలిసింది ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు, ఈ దేశ రక్షణని కి అనుగుణంగా లేడు అని ఏ ఒక్క పౌరుడికి తెలిస్తే డెఫినెట్గా హీ షుడ్ ఇంటిమేట్ ద పోలీస్. అంటే ఇండియాలో ఉంటూ ఇండియాకి సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తే చిన్న విషయమైనా సరే మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎస్ డెఫినెట్లీ అలాంటి చేసినప్పుడే ఈ టెర్రరిస్ట్ అటాక్ నుంచి మన ప్రజలు మన వాళ్ళే మనకు తెలియకుండా అటాక్ జరుగుతుంది. ఒక దిక్కు మీకు డ్రగ్స్ విపరీతంగా, ఎందుకంటే మన భారతదేశంలో ఏంటంటే పాపులేషన్ ఈజ్ మోర్, యూ కాంట్ కంట్రోల్ ఇట్. ఎక్కడ ఎవరిని ఇప్పుడు 100 మందిని 1000 మంది ఒక ప్రాంతంలో ఉన్న దాన్ని నువ్వు ఆపు బాబు, నువ్వు ఇది వాడద్దు బాబు, నువ్వు ఇలా చెయ్యొద్దు అంటే ఎవరు ఒప్పుకుంటారు? నా మాట పట్టుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తము పరుగులు తీసుకుంటున్న తరుణంలో రాత్రి పని చేసుకుంటున్నారు, పొద్దున పని చేసుకుంటారు. ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు, కుటుంబ వ్యవస్థ బాగలేనప్పుడు వాళ్ళు పొద్దున 6 గంటలు పనిచేస్తే రాత్రి కూడా కొంత ఒక 10,000 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి రైట్ ఇప్పుడు ఊబర్ రైడ్స్ కానీ లేకుంటే జెప్టో రైడ్స్ కానీ లేకుంటే జొమాటోకి కానీ వీళ్ళకి పనిచేస్తున్నారు. అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎక్కడన్నా అతనికి కొంత ఉపశమనం ఉంటుంది, కొంత పైసలు ఎక్కువ వస్తాయంటే గేమింగ్స్లలో కానివ్వండి లేకుంటే బెట్టింగ్స్ యాప్స్లలో కానీ లేకుంటే ఈ డ్రగ్స్ ఈ గంజాయిని సప్లై చేయడానికి అంటే వీఆర్ బీన్ అటాకింగ్ విత్ మెనీ ఆఫ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. అది దాన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద మనం వర్ణిస్తాము చట్ట ప్రకారం. సో మనకు తెలియకుండానే పిల్లల జోలికి వెళ్ళడం కానీ
మీకు చిన్న వరంగల్ లాంటి ప్రాంతంలో కూడా గంజాయిని పిల్లలకి ఇది చేస్తుండ్రు, డ్రగ్స్ కూడా పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అంటే ఒక చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళి ఇవి సప్లై జరుగుతున్నాయంటే మనకి వెనుకెంబడి మన అభివృద్ధిని మనం చూసుకొని పరుగులు తీస్తున్నాం, కానీ మన వెనుకెంబడి అన్లాఫుల్ యాక్టివిటీస్ అని ఎన్ని వస్తున్నాయి, అవి మనం గమనించట్లేదు. కానీ ఎప్పుడైతే పెద్దగా ఒక బాంబ్లెస్ జరుగుతుంది, లేకుంటే ఒక వ్యక్తి అంటే గన్స్తో కానీ వాటితో కాల్చి చంపినప్పుడు దెన్ యు ఆర్ కాలింగ్ యాజ్ అ టెర్రరిస్ట్ అటాక్. ఎగ్జాక్ట్లీ. అంత టెర్రరిస్ట్ గ్రూప్స్ మన భారతదేశంలో మన ప్రాంతాల్లో మనకు తెలియకుండా అటాక్ చేస్తున్నారు అని అంటే మన వాళ్ళ సహకారం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది డెఫినెట్గా. సో చట్టము ఎవరిని కూడా లీవ్ ఆఫ్ చేయదు, కసబ్ని కూడా లీవ్ ఆఫ్ చేయలేదు, ఉరి తీయడం జరిగింది. ఇరాన్ కాశ్మీర్ లాంటి ప్రాంతం కూడా మన ఒక చట్టాలని పరిపూర్ణంగా అందులో అంటే దే ఆర్ బీన్ ఫాలోయింగ్ కాబట్టి. సో మనకి ఇప్పుడు ఉన్న ఈ టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి మనం కాపాడుకోవడానికి మనకు సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ సోల్జర్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఎప్పుడు కూడా మనం సోల్జర్స్ కాదు అనుకో. సోల్జర్స్ ఓన్లీ బట్టలు అంటే మిలిటరీ బట్టలు వేసుకున్నంత మాత్రానే అతనే సోల్జర్ అని కాదండి. మనం దేశ పరిరక్షణ కోసము నిరంతరము కృషి చేయడము, ఏ విధంగా ఆర్థిక అభివృద్ధిలో మనము మన దేశానికి సహకారం అంటే నేను నా సంపద నా ఖర్చు నేనే సంపాదించుకుంటాను. ఓకే, నాకు ఇప్పుడు 10,000 నెలకు ఖర్చు అవుతుంది అనుకోండి, నా ఖర్చు నేను సంపాదించుకుంటే ఈ దేశానికి నువ్వు రక్షించినట్టే ఎకనామికల్గా. నువ్వు ఒక పొలిటికల్గా నువ్వు రక్షిస్తున్నావు అంటే నువ్వు పొలిటికల్ ఎదుగుతున్న సమయంలో నువ్వు నొక్కేయడము, కరప్షన్ చేయడము, నీకు వచ్చిన ఒక 10 లక్షల కాంట్రాక్ట్లలో నువ్వు ఒక 2 లక్షలు దొబ్బేస్తున్నావు అనుకోండి, అక్కడ నువ్వు రక్షించట్లేదు. ఎక్కడ కోల్పోతున్నాము అన్నది మనము తెలుసుకోవాలి. యు ఆర్ కరప్టింగ్ యువర్ సెల్ఫ్, దెన్ నీ రక్షణ అనేది ఎక్కడ వస్తుంది? దేశం కోసం నువ్వెందుకు రక్షిస్తున్నావు? దేశం కూడా నువ్వు దేశాన్ని రక్షిస్తున్నట్టే డెఫినెట్గా కదా. అంటే ఇక్కడ విషయాలు ఏమైతుందనంటే ఒక్కొక్క అంశంలో మనం డిఫిషిట్ అవుతున్నాము. మనము డిఫిషిట్ అయిన అంశాలని మనం తెలుసుకోవాలి. ఎక్కడ మనము లో స్థితిలలో ఉంటున్నాం. మన దేశం యాక్చువల్గా చెప్పాలంటే వెరీ డెవలప్డ్ కంట్రీ కింద ఉండేది. అండర్ డెవలప్మెంట్ ఎందుకు అనుకుంటున్నాము? ఇంకా స్టిల్ డెవలపింగ్ కింద ఎందుకు తీసుకుంటున్నాము? ఎందుకంటే మన దేశాన్ని మనమే కింద స్థాయికి తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క అడుగులో ప్రతి పౌరుని యొక్క భాగస్వామ్యము భారత రక్షణ కోసం, భారత ఎదుగుదల, భారత దేశాన్ని సంరక్షకుడిగా ఉండడమే మన కర్తవ్యంగా భావించాలి. అందులోనే మన దేశ సౌకర్యం కానీ మన బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. యు ఆర్ అర్నింగ్ 50,000, నా ఒక కుటుంబము చాలా ఆనందంగా ఉంది, నా జీవితం నడిచిపోతుంది. నేను 10,000 సంపాదిస్తే 30,000 అప్పు చేసేవాళ్ళు. అంటే 30,000 నా మీద అప్పు ఉన్నప్పుడు నేను ఎలా తీర్చుకోగలుగుతాను? కాబట్టి నాకు చాలా తక్కువ సౌకర్యాలు ఉన్నాయి. నేను ఏం చేయలేని పరిస్థితులలో నాకు ఒక గంజాయనో, లేకుంటే ఒక డ్రగ్స్ అనో, లేకుంటే ఒక టెర్రరిస్ట్ అనో సహకారం తీసుకోవడానికి ఈజీ వే. డబ్బులు వస్తాయి, తొందరగా డెవలప్మెంట్ కనబడుతుంది. ఒక కార్ ఇంటి ముందట ఉన్నదంటే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందని మనం లోపట్లో గుసగుసం పెట్టుకున్నాం. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు, అది నుంచి ఎందుకు తీసుకుపోతుందో తెలియదు. మై అబ్బీ కామ్ కర్లేకే ఆతాం అంటాడు, ఆడ వెళ్ళిపోతాడు. ఎవరికి సహకారం అందిస్తున్నారు? కాబట్టి వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ థింకింగ్ అవర్ ఆస్పెక్ట్. మనల్ని ఎవరు లోబర్చుకుంటున్నారా, ఈ పైసలు ఇచ్చి లోబర్చుకుంటున్నారా, మన కుటుంబాన్ని అంటే చట్ట ప్రకారం శిక్షించడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఇలాంటి కార్యకలాపాలలో నేను పాల్గొనొచ్చా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు టెర్రరిస్ట్ దాంట్లో అటాక్లో ఉన్నప్పుడు కోర్టులలో తిరిగేటప్పుడు వాళ్ళు శిక్షకు అనుభవించినప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నేను తప్పు చేసినాను. కిట్నే దీన్ని మై యహీ రైనా అని అంటాడు. ఇంతకాలం ఉండాలి నేను లోపల, అంటే నువ్వు చేసిన ఘనత అలాంటిది, ఈ దేశాన్ని రక్షించలేడు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్లతో ఉన్నావు కాబట్టి నీకు ఈ 10 సంవత్సరాల శిక్ష పడ్డది, లేదు అంటే నీకు యావత్ కారాగార శిక్ష పడ్డది, నీకు డెత్ పెనాల్టీ పడ్డది అంటే చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ప్రజలు? నేను అదే చెప్తున్నాను, ఏది చెప్పినా ఇందులో టాపికే మనం తీసుకోవాల్సింది. చట్ట ప్రకారము ఏ పౌరుడు కూడా ఇంకొక థర్డ్ పార్టీకి, నీకు సంబంధం లేని పార్టీకి, నీకు తెలియని కొత్త వ్యక్తికి నువ్వు సహకారము ఈ అంశాలలో, టెర్రరిస్ట్ అంశాలలో
నువ్వు పాల్గొనవద్దు. అన్లాఫుల్ యాక్టివిటీస్, దేశాన్ని రక్షించే యాక్టివిటీస్లోనే నువ్వు పాల్గొనాలి తప్ప దేశాన్ని రక్షణ చెయ్యని యాక్టివిటీస్లలో దట్ ఈస్ కాల్డ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటారు. సో వీటిలలో పాల్గొనకుండా మంచి భవిష్యత్తు నిర్మాణం కోసము మనం ఒక ప్రయత్నం కనుక చేస్తే చట్టాలలో ఉన్న లొసుగులను తీయద్దు. చట్టాన్ని రక్షించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు